శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అయితే ఈరోజు నిన్ననే చెప్పాలి, నేను అయితే చెప్పలేదు. మన సబ్స్క్రైబర్ భానుమతి గారి నుంచి నేను ఊహించని గిఫ్ట్ అందుకున్నాను. అంటే ఆవిడ మొదటి నుంచి నా వీడియోలకి చక్కగా విశ్లేషణతో కామెంట్ చేస్తారు. ఆవిడ ఈ మధ్య కాశీ అయోధ్య వెళ్ళొచ్చారు ఒక వారం రోజులు. వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఒక కొరియర్ వచ్చింది మొన్న ఉగాది ముందు రోజు. ఆవిడ అక్కడికి వెళ్ళారు కదా, గంగాజలం ఆ అమ్మవారి ఇది శివుడిది ఏదైనా ఫోటో ఏదైనా పంపుంటారు అనుకుంటే నేను ఊహించని గిఫ్ట్ అండి. చక్కటి చీర, పట్టు చీర లాంటి చీర, మా వారికి మంచి బట్టలు, డ్రై ఫ్రూట్స్ పంపించారు ఆవిడ. నిజంగా ఆవిడ అభిమానానికి నాకు ఒక్కసారి కళ్ళు చాలా చెమర్చాయండి. ఎందుకంటే సొంత వాళ్ళు చాలామంది వెళ్తూ ఉంటారు. కొంతమంది ఏవో దేవుడి ఫోటో అవి తీసుకొస్తారు, కొంతమంది అసలు అది కూడా తీసుకురారు. అలాంటిది సొంత ఒక తోబుట్టువులు కూడా తెస్తారు. ఆవిడ అభిమానానికి నేను చాలా అసలు ఇదైపోయానండి. అంటే ఏదో చీర పెట్టారు చేశారు అని కాదు, అసలు ఆవిడకి ఏం ఇది ఉంది, నాకు ఇవ్వవలసిన ఇదేం లేదు కదా. కానీ చాలా అభిమానంతో ఆవిడ నాకన్నా కొంచెం పెద్ద ఆవిడ, నన్ను చెల్లెలుగా భావిస్తారు ఆవిడ అదే రాసి పంపారు. నేను నిన్న మొహమాట పడ్డాను. కానీ మా కోడళ్ళు వాళ్ళు అంత అభిమానంగా ఆవిడ పంపినప్పుడు అది మీ సబ్స్క్రైబర్స్ చెప్పండి అని వాళ్ళు అనడంతో నేను ఈ వీడియో చూపించడం జరిగింది. ఆ చీర అవి కూడా మీకు చూపిస్తున్నాను. నిజంగా మన మీద అంత ప్రేమ ఉంటుందా, అభిమానం ఉంటుందా అని నాకు చాలా మనసంతా చాలా ఆనందం వేసిందండి. మీతో అన్నీ షేర్ చేసుకుంటున్నాను కదా, అలాగే ఇది కూడా షేరింగ్ మీతో ఉంటాను. మన సబ్స్క్రైబర్ భానుమతి గారు ఈ మధ్య కాశీ అయోధ్య వెళ్ళొచ్చారు. ఆవిడ అక్కడి నుంచి నా కోసం ఈ బెనారస్ పట్టు చీర, బ్లౌజ్ పీసు పంపారు. అసలు నేను ఊహించలేదు ఆవిడ దగ్గర నుంచి గిఫ్ట్ వస్తుందని. వచ్చిన ఏ గంగాజలం బాటిలో లేకపోతే అమ్మవారు కాశీ విశ్వేశ్వరుడి ఫోటోయో అనుకున్నాను. అలాంటిది బెనారస్ పట్టు చీర. అంతేకాకుండా మా వారికి బట్టలు పంపించారు. ఈ బాక్స్ కూడా చాలా చక్కగా అందంగా ఉంది. ఇంకా బాదం పప్పులు పంపారు. నిజంగా నేను ఊహించని గిఫ్ట్ అండి. నా కళ్ళలో అయితే నీళ్లు తిరిగాయి.